హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. డబ్ల్యూడబ్ల్యూఈ వర్సల్ మేనియా 41 లాస్ వేగస్లో జరుగుతుంది. సో లాస్ వేగస్ నెవాడా. సో లాస్ వేగస్ కన్వెన్షన్ విజిటర్స్ అండ్ అథారిటీ వాళ్ళు $5 million అయితే స్పాన్సర్ చేస్తారంట డబ్ల్యూడబ్ల్యూఈకి రెస్ల్ మేనియా లాస్ వేగస్లో పెట్టడానికి. సో అంత హ్యూజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి మేబీ మినిసోటా నుంచి లాస్ వేగస్కి షిఫ్ట్ అయి ఉండొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ. సో $5 million అయితే ఆఫర్ చేస్తారు లాస్ వేగస్ కన్వెన్షన్ విజిటర్స్ అథారిటీ వాళ్ళు ఎలీజియన్ స్టేడియంలో లాస్ వేగస్లో రెసల్ మేనియా జరపడానికి నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా 41. అండ్ అంతేకాకుండా 1,80,000 ఫ్యాన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారంట. సో ఇది కొంచెం ట్రికీ, ఎందుకంటే ఎలీజియన్ స్టేడియం కెపాసిటీ 65,000 to 70,000. సో దాన్ని డబుల్ చేసుకుంటే నైట్ 1 నైట్ 2 కలిపితే 1,40,000, 50 మ్యాక్సిమం 1,60,000 వేసుకోవచ్చు. బట్ వీళ్ళు 1,80,000 అయితే చెప్తారు. సో 1,80,000 అంటే నైట్ 1 90,000 ఉండాలి, నైట్ 2 90,000 ఫ్యాన్స్ ఉండాలి. సో మన అంత మంది ఫ్యాన్స్ వస్తారా లేదా అనేది కూడా ఒక విచిత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెసల్మేనియా 40 మనకి ఫిలిడాల్ఫియాలో జరిగింది. ఆ స్టేడియం కెపాసిటీ పెద్దది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా జరిగే స్టేడియం కంటే ఈ ఇయర్ జరిగిన రెసల్మేనియా స్టేడియం కెపాసిటీ పిక్ 70,000 ప్లస్, కానీ ఎలిజియంట్ 60,000 ప్లస్ కెపాసిటీ మాత్రమే. సో మరి ఈ ఫిలిడాల్ఫియాలోనే మనకి ఆల్మోస్ట్ 145,000 ప్లస్ పీపుల్ అయితే అటెండ్ అయ్యారు. నైట్ 172 అండ్ నైట్ 2 కూడా ఆల్మోస్ట్ 72,000 అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో ఇందులోనే 145 అయితే బిగ్గెస్ట్ స్టేడియంలో. మరి దేంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్మాల్. మరి వీళ్ళేమో 180 అంటారు. సో మరి ఈ టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఇయర్ దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎరిక్ రోవన్ పర్ఫార్మెన్స్ సెంటర్లో ట్రైన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మా అందరూ తెలిసింది ఆ QR కోడ్స్ వస్తూనే ఉన్నాయి ఎవ్రీ వీక్ అంకుల్ హౌడీ రిలేటెడ్. సో మరి అంకుల్ హౌడీ డెఫినెట్లీ స్టోరీ లైన్లో ఎరిక్ రోవన్ అయితే ఉంటాడు. బట్ ఎలాంటి పార్ట్ ప్లే చేస్తారనేది చూడాలి. అండ్ అంతేకాకుండా ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మేబీ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ తర్వాత వస్తుందా, లేకపోతే మనీ ఇన్ ద బ్యాంక్ అనేది చూడాలి. అయితే ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ ఒక ఇండీ హారర్ ఫిల్మ్ అయితే చేస్తుంది. మూవీ పేరు ఏంటంటే యూ లూజ్ యూ డై. సో ఈ మూవీ థీమ్ ప్లాట్ బేసికలీ ఏంటంటే ఒక సోషియో ప్యాత్ నైట్ డార్క్ వెబ్లో ఒక గేమ్ అయితే క్రియేట్ చేస్తాడు. ఆ గేమ్ తనతో పాటు ఇద్దరు అనలిస్ట్లను, ఇద్దరు సోషియోపాత్ అనలిస్ట్లను అయితే జాయిన్ చేసుకుంటారు. సో వీళ్ళందరూ కలిసి ప్రిజనర్స్ని ఒక గేమ్ ఆడిపిస్తారు. ఆ గేమ్లో ఓడిపోయిన ప్రిజనర్స్ని చంపేస్తారు అన్నట్టు. సో ఇది యూ లూజ్ యూ డై మూవీ నేమ్ అయితే. సో మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, షార్లెట్ ఫ్లేర్కి ఎలాంటి రోల్ ఉంటుంది, అండ్ ఈ రోల్ చేయడం ద్వారా షార్లెట్ ఫ్లేర్కి ఎంత పేరు వస్తుంది, అండ్ ఇంకెన్ని ఆపర్చునిటీస్ వస్తాయి యాక్టింగ్ సైడ్ అనేది తెలుసుకోవాలంటే వన్స్ ఈ మూవీ రిలీజ్ అయ్యేదాకనైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది షార్లెట్ ఫ్లేర్ స్టోరీ. అని అంతేకాకుండా ది ఈట్ జే యూసో సెమీఫైనల్స్కి రీచ్ అయ్యిండు. మా అందరూ తెలిసిందే ఇలియా డ్రాగనవ్ని ఓడించి గుంతని ఫేస్ చేయబోతాడు నెక్స్ట్ మండే నైట్ రాలో. అయితే జే యూసోకి సంబంధించిన ది ఈట్ టీషర్ట్ అది ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి దాదాపు ఎవ్రీ వీక్ టాప్ 1 సేల్స్లోనే ఉంది అంట. సో ఒక్కొక్క వీక్ తగ్గినా కానీ టాప్ 5లోనే ఉన్నట్టుగా అయితే మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అంతా నెంబర్ 1 బెస్ట్ సెల్లింగ్ టీషర్ట్గా అయితే నిలుస్తుంది ఈ టీషర్ట్ జే యూసోకి సంబంధించి డబ్ల్యూడబ్ల్యూఈ షాప్లో. సో జే యూసో క్రేజ్ వీక్ బై వీక్ పెరుగుతూనే వస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్లో తన ఎంట్రన్స్ ఎంత బాగా వర్క్ అయిందో చెప్పినాం. సో అదే టైప్లో ఎంట్రన్స్ మనం రాలో కూడా చూసిన కింగ్ ఆఫ్ ద రింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్. సో అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో మరి సింగిల్స్ పుష్ అయితే 100% జే యూసోకి వస్తుంది. కింగ్ ఆఫ్ ద రింగ్ గెలుస్తాడా జే లేదా అనేది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పుష్ ద్వారా ఇప్పుడు జే యూసో పుష్ ద్వారా ఒకసారి మనకి జిమ్మీ యూసో రిటర్న్ చేస్తే మేబీ బేబీ ఫేస్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి జిమ్మీతోని మళ్ళీ ట్యాగ్ టీమ్ డివిజన్లోకి వెళ్తాడా, లేకపోతే ఈ మనకి ఫ్యాన్స్ నుంచి వచ్చే క్రేజ్ జే యూసోకి దీన్ని బట్టి సింగిల్ కంపిటీటర్గానే ఉంటాడా. అని అంతేకాకుండా ఇట్లా సింగిల్ కంపిటీటర్గా ఉంటే ఇప్పుడు జే యూసోకి క్రౌడ్ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి డబ్ల్యూడబ్ల్యూఈ పుష్ చేయాల్సి వస్తుంది. సో డబ్ల్యూడబ్ల్యూఈ జే యూసోని పుష్ చేస్తుంది అంటే ఇంకొకరికి పుష్ కొంచెం తగ్గుతుంది, లేకపోతే లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అట్లా ఒకరికి పుష్ వస్తుందంటే ఇంకొందరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి ఉంటుంది. సో మరి మన ఫేవరెట్ స్టార్స్ ఇంకొందరు ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ జే యూసో ఇట్లా కంటిన్యూస్గా మనకి క్రౌడ్ బ్యాక్ చేస్తూ ఉంటే. సో అది కూడా చూడాలి. సో రియల్లీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు జే యూసో ఇంత ఓవర్ అవుతాడు ఫ్యాన్స్తోని అని. సో ఇంత హ్యూజ్ పాప్ కానీ ఇంత ఫ్యాన్స్ లవ్ చేస్తారని అయితే ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు సింగిల్స్ కంపిటీటర్గా. ఎందుకంటే జే యూసోని మనం ఎక్కువగా ట్యాగ్ టీమ్ డివిజన్లోనే చూసినాం. బట్ ఒకసారి తన సింగిల్స్కి వచ్చాక ఇదే తన హైయెస్ట్ పీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ నుంచి. అండ్ ఆ ఈట్ అది కూడా చాలా బాగా వర్క్ అయింది. ఈ ఈట్ అనడంతో ఆ క్రేజ్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా తన ఎంట్రన్స్లో వస్తా అంటే ఈ విధంగా ఈ డ్యాన్స్ కావచ్చు, ఇది కూడా ఫెంటాస్టిక్గా వర్క్ అయింది జే యూసోకి. సో అది గైస్ స్టోరీ. సో మరి ఇక్కడ నుంచి ఇంకా ఎలాంటి హైట్స్ రీచ్ అవుతాడు, ఫైనలీ వరల్డ్ ఛాంపియన్ ఎప్పుడన్నా అవుతాడా జే యూసో లేదా అనేది చూడాలి.
అంతేకాకుండా ఉమెన్స్ క్వీన్ ఆఫ్ ద టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో రానుంచి లైరా వాల్కేరియా వర్సెస్ ఈఓ స్కై ఉండబోతుంది నెక్స్ట్ వీక్. అండ్ ఈ వీక్ స్మాక్ డౌన్ లో కనుక చూస్తే క్వార్టర్ ఫైనల్స్ లో ర్యాండీ ఓర్టన్ వర్సెస్ కార్మెలో హెయిస్ అండ్ ర్యాండీ ఓర్టన్ వర్సెస్ తమతాంగా. సో కొందరు ఎక్స్పెక్ట్ చేస్తారు బ్లడ్ లైన్ జే యూసో వర్సెస్ తమతాంగా ఫైనల్స్ లో ఉండే ఛాన్స్ ఉంది కింగ్ ఆఫ్ ద రింగ్ అని. సో అలా ఉంటే మళ్ళీ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఇంకొక టర్న్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మరి అలా ఏమన్నా ఉంటుందా? అలా ఉండాలంటే ఎల్ఏ నైట్ ఓడిపోవాలి టమటాంగా మీద. ఆల్రెడీ మనకి వి వాంట్ ఎల్ఏ నైట్ ట్రెండ్ అయితే నడిచింది ట్విట్టర్లో, క్రేజ్ అయితే ఉంది ఎల్ఏ నైట్ కి. సో మరి ఎల్ఏ నైట్ క్లీన్ లాస్ తీసుకోబోతాండ. అసలు ఎలా జరుగుతుంది ఈ వీక్ స్మాక్ డౌన్ క్వార్టర్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మరి కింగ్ ఆఫ్ ద రింగ్ ఫైనల్స్ లో ఎవరు ఉంటారు అని మీరు అనుకుంటారు అనేది ఒకసారి కింద కమెంట్ చేయండి. సో అది స్టోరీ గైస్. అండ్ అంతేకాకుండా మైక్ టైసన్ వర్సెస్ లోగన్ పాల్ బ్రదర్ జేక్ పాల్ బాక్సింగ్ మ్యాచ్ జూలై 28న ఉంటుంది AT&T స్టేడియం డాలస్ టెక్సస్ లో. మనకి రెసల్మేనియా 38 ఎక్కడ జరిగిందో అదే స్టేడియంలో ఈ బాక్సింగ్ ఫైట్ అయితే ఉండబోతుంది. లోగన్ పాల్ బ్రదర్ జేక్ పాల్ అండ్ మైక్ టైసన్ మనందరికి తెలిసిందే లైగర్ మూవీ. అండ్ అంతేకాకుండా ఫేమస్ బాక్సర్. సో ఈ బాక్సింగ్ ఫైట్ మనకి జూలై 28న అయితే ఉండబోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఫైట్. అని అంతేకాకుండా చాలా క్రేజ్ అయితే వచ్చింది. నిన్నే ఫేస్ ఆఫ్ కూడా జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. అండ్ ఇంకా చాలా ఇట్లా మీడియా కాన్ఫరెన్స్ కావచ్చు, వెయిటింగ్ కావచ్చు. సో చాలా పాపులారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫైట్ అయ్యేదాకా. అండ్ అంతేకాకుండా మనకి డబ్ల్యూడబ్ల్యూలో పార్టిసిపేట్ చేసిన ఫార్మర్ బాక్సర్ టైసన్ ఫ్యూరీ బాక్సింగ్ ఫైట్ కూడా ఈ సాటర్డే నైట్ అయితే ఉంది. సో అది స్టోరీ గైస్. అండ్ అవి ఇప్పుడు కొన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.